చెప్పండి సార్. వచ్చిన ఆర్డర్ చెప్పకుండా ఉంటానా? వెళ్ళి మెనూ కార్డు తీసుకురా. ఎంత గేర దేనుకు. ఓకే సార్, ఇదిగోండి సార్. ఒక చికెన్ పిజ్జా పట్టుకురాపో. చికెన్ పిజ్జా కావాలన్నాడుగా, చికెన్ పిజ్జా. ఇప్పుడు గీర మొత్తం తగ్గిస్తా చూడు. సార్ యువర్ చికెన్ పిజ్జా. ఓకే. బేరర్ బిల్. ఇదిగోండి సార్. ఏంటిది? ఏం లేదు సార్, ఇందాక మీరు పిజ్జా చాలా ఇష్టంగా తింటాం చూశాను, అందుకనే మీకోసం కాంప్లిమెంటరీగా ఎక్స్ట్రా ఒక పీస్ ఇచ్చాను. థ్యాంక్ యూ. వాట్ ఎన్ ఐడియా. బిల్ సార్. సార్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఇచ్చారు సార్. నీ సర్వీస్కి, నీ మంచితనానికి నేను ఇస్తున్న గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. ఓరి నీ ఏసాలో. ఆర్డర్ సార్. 1 పిజ్జా. ఓకే సార్. బ్రో ఏంటి సార్? అంటే ఇప్పుడు ఈ చిల్లీ ఫ్లేక్స్ సాస్ ఉన్నాయి కదా, అవి పిజ్జాలోకి ఇస్తారా? ఇస్తాం సార్. అంటే ఇప్పుడు దీనికి ఏమన్నా ఎక్స్ట్రా మనీ పే చేయాలా? లేదు సార్, మీరు పిజ్జా ఆర్డర్ చెప్పారు కదా సార్, అందుకని మీరు ఎన్ని కావాలంటే తినచ్చు సార్, మొత్తం ఫ్రీయే సార్. అయితే ఒకటి తీసుకురా. ఈ ఫోటో కొంచెం తేడాగా ఉంది. ఓకే సార్. ఎవడేడు ఇంట్లోంది ఇంటీరియర్ సింగిల్ హడావిడి. సర్లే నాకు పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. హలో, అవునా? వచ్చేస్తున్నా, ఒక్క నిమిషం. సారీ అన్న, ప్లీజ్ వద్దు, అర్జెంట్గా వెళ్ళాలి. బ్రో ఒక్క నిమిషం. అమ్మా కనిపెట్టేసినట్టున్నాడే. నేనేం కొట్టను, ఒక్క విషయం చెప్తాను, అంత భయపడమాకండి. ఏం చెప్తాడో ఏందో. మీకు ఈ సాస్ ప్యాకెట్లు, చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే అడిగి తీసుకెళ్ళండి. అలా అని చెప్పి పిజ్జా ఆర్డర్ ఇచ్చి క్యాన్సిల్ అనమాకండి. దీనివల్ల పిజ్జా అమౌంట్ లాసు, దీంతో పాటు ఫుడ్ మెటీరియల్ లాసు, దాంతో పాటు పనిచేసేవాడు శ్రమ లాసు. మీకు ఈ సాస్ ప్యాకెట్లే కావాలనుకుంటే 10 రూపాయలతో అయిపోద్ది. అలా కాకుండా పిజ్జా ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ అనుకోండి, 200 రూపాయలు. ఆ అమౌంట్ మా శాలరీలో కట్ అవుద్ది. ఎప్పుడు మీ వైపే కాదు, మా వైపు కూడా ఆలోచించండి. సారీ బ్రో, ఇంకా వెళ్ళండి. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.